డిజైనర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్ ఓయూ కాలనీ షేక్పేట్ హైదరాబాద్. దివ్యవాణి సారీ కటసి బై చీరాల యోగామిక హ్యాండ్లూమ్స్ జాండ్రపేట చీరాల. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. విష్ణు అనే ఒక పిల్లోడు వచ్చిండు మన దగ్గరికి. నా భార్య నాకు కావాలి అంటున్నాడు. ఆయనను చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఆయన కష్టం చూస్తేనే బాధ అనిపిస్తుంది. పెళ్ళి సెప్టెంబర్ 3 తారీఖు మ్యారేజ్ జరిగింది మేడం. ఇల్లు అమ్మితేనే అమ్మాయి పెళ్ళి. మా దగ్గర అయితే డబ్బులు లేవు. ఓకే, ఏనంటూ ఇప్పిన ఆయన ఇల్లు పేపర్లో పెట్టి ఇప్పి అని చెప్పారు. నీకే చెప్పారు. మన 20 లక్షలు మీరు అడుగుతారు కానీ కట్టేటోళ్ళు ఎవరు? గత వారం నుంచి ఇంకా లొల్లి స్టార్ట్ చేసుకొస్తుంది. చిన్న ఆస్తులు రాస్తేనే కాపురానికి వస్తామని, పిల్లల పేరు మీద రాస్తూనే వస్తామని, ఇట్లా ఒక సెక్యూరిటీగా వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు పెట్టిన తర్వాత ఉంటామని గ్యారంటీ ఏందని వీళ్ళు అంటారు. ఒక్కసారి టైం ఇవ్వాలంటే టైం ఇస్తలేదు మేడం. ఒకసారి ఇచ్చి చూడండి. నా దగ్గర మాట్లాడడానికి కూడా టైం ఇస్తలేదు మేడం. హలో శిరీష, చెప్పండి. సుమన్ టీవీకి మీ ఆయన విష్ణు వచ్చిండు. డాడీ అయిపోయా. అడవుల్లోకి తీసుకెళ్లి నాకు పసరు ఏదో చేతబల్లో ముగ్గులాగా వేయించి నన్ను కూర్చోబెట్టి కోడిని కోసి నన్ను ఎత్తున రక్తం పోసి ఇదంతా చేయించాడు. ఏంటిదా కథ ఏంది? ఆ ముగ్గులేసుడు ఏంది? నైట్ ఏదో నిమ్మకాయలు అవి పుచ్చకాయలు తీసేసినాక ఇక్కడ నరం కట్ చేసిండు మేడం. కొంచెం వాళ్ళతో పసర్లు పోపించి కాళ్ళు చేతులు పట్టేసి నన్ను పడుకోబెట్టి తొక్కించి మళ్ళీ లేవు మేడం, అవన్నీ ఏం చేయలేదు మేడం. మా తమ్ముని చంపడానికి ప్రయత్నించి ఊర్లో వాళ్ళతో దాన్ని ఎత్తుకొచ్చేయరా భయం వేస్తుంది. అతను తలుచుకుంటే కూడా నాకు ఒళ్ళు వణికిపోతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వింత వింతగా ఎగురుతున్నాడు, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఇవన్నీ చెప్పలేదుగా మరి. శిరీష, ఒక్క నిమిషం ఆగు. చాలా విచిత్రమైన విషయాలన్నీ తెలుస్తున్నాయి నీతోని. నువ్వు ఏమనుకోని వచ్చి ఈ విషయం దాచిపెట్టు. నువ్వు ఫస్ట్ మా దగ్గర అది చెప్పు. అసలు ఫస్ట్ నువ్వు చెప్పేటప్పుడే ఎక్కడ కూడా ఒక గ్యాప్ తేడా రాకుండా చెప్పినావు. అదే మేడం, నేను చేసిన పొరపాటు ఒకటే మేడం. పొరపాటు కాదు అది. పాపం పిల్లగాడు అయ్యో పిల్లం కావాలని బాధపడుతున్నాడు అనుకున్నా నేను. పిచ్చోళం అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకొని బతిన్లాడుకొని నేను ఇంకా అట్లా చెయ్యనని చెప్పేసి ఇంటికాడికి పోయి బతిన్లాడుకొని తెచ్చుకునే సత్తా నీకుంటే తెచ్చుకో. లేదంటే నోరు మూసుకొని వాళ్ళు పెట్టిన కేసులకి నువ్వు ఎట్లెట్లా హాజరు కావాలో ఎట్లెట్లా పోవాలో అట్లట్లా పో. అర్థమవుతుందా? భార్యాభర్తల సంబంధం చాలా అపురూపమైన పవిత్రమైన బంధం. ఈ బంధం యొక్క వాల్యూ తెలిసినంత వరకు భార్యాభర్తల సంబంధం చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా ఈ వాల్యూ తెలుసుకొని పెళ్లి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి కౌన్సిలింగ్ ఇంకా ఇంపార్టెంట్ అని ప్రతి ఎపిసోడ్లో మనం చెప్తూనే ఉంటాం. ఈరోజు ఒక కేసు వచ్చింది. విష్ణు అనే ఒక పిల్లోడు వచ్చిండు మన దగ్గరికి. నా భార్య నాకు కావాలి అంటున్నాడు. ఆయనను చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఆయన కష్టం చూస్తేనే బాధ అనిపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాము, అసలు ఏం జరుగుతుంది ఆయన విషయంలో అనే ముచ్చట్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. మన దగ్గర 2 గెస్ట్లు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. నాగేశ్వరరావు పూజారి గారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్. సార్ నమస్తే. అండ్ బాపు బొమ్మ దివ్యవాణి గారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు సమక్షంలో ఈ ప్రాబ్లమ్ని ఈరోజు సాల్వ్ చేసి తప్పకుండా ఆయన పిల్లంతానికి పంపించేయాలని నేను ఫిక్స్ అయిపోయినా. మరి చూద్దాం ఏమవుతుందో. అమ్మ నమస్తే. నమస్తే. సో మరి విష్ణు నమస్తే. యాక్చువల్గా విష్ణుతో మేము ఇంతకుముందు మాట్లాడడం జరిగింది కొంచెం షోకి ముందు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే నాకైతే ముచ్చటేసింది. ఆయన చేసిన పనులు, ఆయన ఎఫర్ట్స్ టువర్డ్స్ ది రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టిండు అనేది తెలిస్తే నిజంగా మంచిగా అనిపించింది. మీకు కూడా ఇప్పుడు అవన్నీ చెప్తాడు, విందాం. సో విష్ణు మేడం, ఒక్కసారి నువ్వు చెప్పవా, అసలు నీ ప్రాబ్లం ఏందో నువ్వే చెప్పు, దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. అంటే మాకు రిలేషన్ యుగంధర్ ఫోన్ చేసిండు. ఆ బాబాయ్ ఏడున్నామనంటే నేను ఇక్కడ నెల్లూరు దగ్గర ఉన్న బాబాయ్ అన్న. అంటే మ్యారేజ్ చేసుకోవా ఇంకెన్ని రోజులు చేసుకుంటా అన్నాడు. చేసుకుంటా బాబాయ్, సంబంధం అంటే మాట్లాడా నేను. ఒక దగ్గర అమ్మాయి అయింది విష్ణు చేసుకుంటాం అంటే చేసుకుంటా బాబాయ్ అని చెప్పిన. ఒకసారి ఫోటోలు పంపి అని చెప్పిండు. నా ఫోటోలు పంపించాను మేడం. పంపించినాక ఒక 15-20 నిమిషాల తర్వాత అమ్మాయి ఫోటోలు పంపించారు నాకు. పంపించినాక నేను చూసి మళ్ళీ ఫోన్ చేసిన. వాళ్ళే ఫోన్ చేశారు. ఏమంటావు విష్ణు అంటే మరి మాట్లాడు బాబాయ్ చూద్దామని నేను చెప్పిన. నీకు నచ్చింది చూడంగా నాకు నచ్చేసింది మేడం. మా భార్య నచ్చేగానే మాట్లాడండి బాబాయ్ అని చెప్పేసినాక వాళ్ళ మేనమామ కూడా అక్కడికి వచ్చిండు. మా భార్య వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనమామ ఈయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ మేనమామతో మాట్లాడిపించాడు. అంటే ఒక 3-4 ఇయర్స్ కింద ఆయనతో మాట్లాడాను ఒకసారి ఫోన్లో. అయితే వాళ్ళని విష్ణు ఇట్లా సంగతి, మా అక్క కూతురు ఇట్లా సంగతి అంటే సరే మరి మాట్లాడన్నాను అని చెప్పిన. అంటే వాళ్ళు ఆలోచిస్తారు విష్ణు చెప్తానన్నాడు.
ఒక 3-2 days తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఎవరు మా భార్య వాళ్ళ మేనమా ఇద్దరు కలిసి ఫోన్ చేశారు. రమ్మంటారు విషయం అమ్మాయిని చూసుకొని రమ్మంటారు అన్నాడు. నేను వెళ్ళిపోయినా, కర్ణాటకకి వెళ్ళిపోయినా మేడం. మళ్ళీ నేను రానికి ఒక 5 days పడుతుందని చెప్పిన. రిటర్న్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినా మంచి రోజు చూసుకొని ఫోన్ చేస్తున్నారు. సరే ఏప్రిల్ 23 తారీఖు నాడు బాగుంది, ఆదివారం రమ్మని చెప్పారు. పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్లి సెప్టెంబర్ 3 తారీఖు మ్యారేజ్ జరిగింది మేడం. ఏ సంవత్సరం? ఈ 23 మేడం. అంటే ఎంగేజ్మెంట్ మాట్లాడుకున్నాం. ఎంగేజ్మెంట్ ఏప్రిల్ 23 తారీఖు ఎంగేజ్మెంట్ అయింది మేడం. సరే ఎంగేజ్మెంట్ అని ఒకసారి పోయి రావాలి కదా అన్నట్టు మనం కార్ తీసుకున్నాం మేడం. పెళ్ళి ఎంగేజ్మెంట్ ముంగల్నే నేను మా భార్య ఇక్కడనే కార్ తీసుకున్నాక కార్ వేసుకొని వెళ్ళొచ్చినాక 5 రోజులు బాగానే ఇంటికి వస్తే బాగానే చేసిన అయినాక ఊక రావద్దు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళు వీధిలో వాళ్ళు చూస్తే ఇప్పుడే ఇంటికి వచ్చిపోతున్నారు, బాగుంటుంది, ఇలాంటి దాని కాను రావద్దు, ఏదైనా పెళ్ళైన తర్వాత సర్లే అన్నారు. మా భార్య అన్నది. అన్నాక ఇక వాళ్ళ అమ్మ ఏమంటారు, ఉండనీరదమ్మా ఒక రోజు ఉండనీరదా, పోతాడు కదా ఏమని వీళ్ళు అంటారు. అన్నాక ఇక సీరియస్ అవుతుంది నా మీద. సరే అని మా బాబాయ్ ఇంటికి వెళ్ళాక మా నైట్ మా బామ్మారి ఫోన్ చేస్తే వస్తున్నాను. ఒక 1/2 hour తర్వాత వచ్చినాక అమ్మ ఇట్లా అంటుంది నాయన, మా దగ్గర డబ్బులు లేవు పెళ్లి చేయనికే, ఈ ఇల్లు అమ్మితేనే అమ్మాయి పెళ్లి, మా దగ్గర అయితే డబ్బులు లేవు, ఉన్న వాసన నీకు చెప్తున్నాం. ఓకే అంటే సరేలే అని నేను కూడా సైలెంట్ ఊకున్నాను మేడం. మళ్ళీ పోయినా మళ్ళీ ఒకసారి ఆమెకు ఫీవర్ వస్తే మళ్ళీ చూడడానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ అదే ట్రాఫిక్ వేస్తారు, డబ్బులు లేవు అమ్మాయి పెళ్లి చేద్దామంటే ఇట్లా ఇదేదైనా ఏమంటే ఇప్పిన ఆయన ఇల్లు పేపర్లో పెట్టి ఇప్పి అని చెప్పారు. నీకే చెప్పారు? నాకే చెప్పారు. చెప్తే ఎంత కావాలని నేను అడిగిన మేడం, మామూలుగా అడిగిన. అంటే 20 lakhs కావాలని చెప్పి అల్లుడు కొడుకుతో సమానం కదా, భారం తీసుకోమని చెప్పారు. మన 20 lakhs మీరు అడుగుతారు కానీ కట్టేటోళ్ళు ఎవరు? మా బామ్మాడుతుంది మా మామూడు, వాళ్ళు అడగాలి. కానీ మీరు అడుగుతారు, రేపు వాళ్ళు కట్టేటోళ్ళు వాళ్ళు కావాలి, వాళ్ళు అడగాలి. కానీ మీరు అడితేటన్నా వాళ్ళతో వాళ్ళ నలుగురు ఇంట్లో మాట్లాడుకోరు. మా మామయ్య బెడ్రూమ్లో అనుకుంటే మా భార్య పిలుచుకొచ్చింది. ఆ రోజు వెళ్ళిపోతుంటే మరి ఎట్లా విషయం సంగతి అంటే, సరే మరి మీరు ఓకే మేము కడతాం, మాకు ఇప్పి ఏదంటే ఏదైనా సోర్స్ ఉంటే నేను చూస్తా, బయట అడిగి చూస్తా. ఇప్పించిన మేడం. ఎంత? 12 lakhs ఇప్పించిన. 12 lakhs ఇంటి పేపర్లు పెట్టుకున్నారా? ఏం పెట్టుకోలేదు. ఓయేమో మంచి పేరున్న మనిషి అయినా అయితే. అంటే పెళ్లి అవ్వకముందే ఇవన్నీ చేసావు? అవ్వకముందుకే 20 అయితే దొరుకున్న దగ్గర 15 అయితే ఇస్తాను నేను చెప్పిన. 15 అయినా కూడా సరే ఒక 15 అయితే ఓకే మాకు సరిపోతాయి, ఇంకా 20 కూడా ఏమొద్దు, మళ్ళీ కట్టడానికి ఇబ్బంది అయితే నాయన చేసాడు, మీ బామ్మతో కూడా కష్టం చేయాలి, ఇంకా ఆయనతో భారం పడుతుంటే సర్లే ఎక్కువ తక్కువ కూడా ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు, 15 లక్షలు సరిపోతుంటే సరే అని చెప్పిన మేడం. బండి ఫైనాన్స్ చేయించి నేను డ్యూటీలో ఉన్నా మేడం. ఫైనాన్స్ అమౌంట్ మా బావ అకౌంట్లో పడ్డది. బండి మా బావ పేరు ఉంది, మా బావ నాకు ట్రాన్స్ఫర్ చేసిండు. నేను 2 చెక్కులు రాసి ఇచ్చిన. ఫస్ట్ 9 లక్షలు అంటే మీ అక్క భర్త. నేను వీళ్ళకు 15 లక్షలు ఇవ్వాలి కదా, సరే ఫస్ట్ వీళ్ళు 9 ఇద్దామని చెప్పి 9 లక్షలు 2 చెక్కులు సైన్ పెట్టించిన. ఇస్తే మా బామ్మార్ది మీద 5 lakhs వేసుకున్నాం, మా మామ పేరు మీద 4 lakhs వేసుకున్నాం. తీసుకుని అన్నిటికన్నీ అయిపోయినాయి. మా మామ నడుస్తున్నాయి ఫోన్. పెళ్లి చేశారు మేడం. పెళ్లికి 20 రోజుల ముందు హైదరాబాద్ వచ్చిన. ఈ పెళ్లి పండుగలు అవి అన్ని సెలక్షన్ మా భార్యదే మేడం. పొట్టు పిల్లలతో సహా బాసింగలతో సహా 55 rupees పెట్టుకొట్టించిన మేడం. ఇద్దరు ఇష్టంతో చేసినాం. మ్యారేజ్ అయిపోయింది మేడం. అయిపోయింది. ఇప్పుడు కాగితాలు కింద రాసుకోవాలంటే పెళ్ళైనాక పెళ్లికి 2 రోజుల ముందు పేపర్లు ఇచ్చారు, ఇల్లు పేపర్లు. సడన్గా పెళ్లి సందర్భం ఇస్తే ఇల్లు పేపర్లు కదా, ఏదైనా పడిపోతే ఇబ్బంది. పెళ్ళైనాక ఇక్కడ రూమ్ తీసుకున్నాం మేడం. డ్యూటీ దిగి రాగానే బిఎన్రెడ్లో రూమ్ తీసుకున్నాం. పెళ్ళైనాక ఇంటికాడ పల్లెటూరు కదా, ఇంకా మా కూతురు పల్లెటూరు అయితే ఇవ్వము, మేము హైదరాబాద్ అయితే ఇస్తామని చెప్పారు. నాకు చెప్పిన పెద్ద మనుషులు ఏం చెప్పారు, ఇంత కాలేడు ఉంటారు, పల్లెటూరు ఉంటారు, హైదరాబాద్ ఇక్కడనే మేడం, జూబ్లీ చెక్ పోస్ట్ ఇక్కడనే ఉంటారు, ఫిలిం నగర్. ప్రత్యేకంగా హైదరాబాద్ ఉంటేనే మా కూతురుని ఇస్తాం, లేకపోతే ఇవ్వం. సరే ఇంకా అక్కడైనా ఏదైనా నేను బయట ఉండవలసిందే, సరే ఉంచుతామని చెప్పినాం. ఒప్పందం ఆ రోజు ఇప్పుడు మాట్లాడుకున్న ఒప్పందం చేసినాం. రూమ్ తీసుకున్నాం మేడం. తీసుకున్నాక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక అంత మంచిగా నడుస్తుంది, అంత మంచిగా ఉంది. ఈ పేపర్లు ఒక పెళ్ళికి 3 రోజులు ముంగలు ఇస్తాయి. ఇప్పుడు పోతే ఇబ్బంది అయితే తలకాయ నొప్పి. పెళ్ళైనాక అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నాను అనుకున్నాను. ఎందుకంటే ఆ 10 lakhsకి ఏమో ఫైనాన్స్ రూపంగా ఇప్పించిన, 2 లక్షలు బయట 2% లెక్క ఇప్పించిన. అంటే అవి 60% లెక్కన ఇప్పించిన మేడం. 10 లక్షలు నెలకు 32,000 కట్టాలి, 41 months కట్టాలి. మొత్తం మిత్తి వడ్డీ మొత్తం వల్లనే అయిపోతుంది. ఓకే. 1 month 1 నెల 2 నెలలు కట్టారు, అవే డబ్బులు కట్టారు. 3వ నెల మా అత్తది బంగారం కుదబెట్టి కట్టారు. గత వారం నుంచి ఇంకా లొల్లి స్టార్ట్ చేసుకొస్తుంది. చిన్న మా పిల్లకి అది ఉందని చెప్పిన, ఇది ఉందని చెప్పి మాయ మాటలు చేసి పెళ్లి చేసినాం. ఏం చెప్పినావు మరి? అదే హైదరాబాద్లో డూప్లెక్స్ ఇల్లు ఉన్నాయని చెప్పినట్టు అది చెప్పినట్టు. పెద్ద మనుషులు ఏం చెప్పలేదు మేడం. పెద్ద మనుషులు ఉన్న ప్రకారం నేను చెప్పుకొచ్చాను అంతే. వాళ్ళకి నేను ఏదంటే ఒప్పందం చేసుకున్నాను. పెళ్లికి ఎంగేజ్మెంట్ 3 నెలలు తేడా ఉంది మేడం. అలా మీ ఇంటి దగ్గర పెళ్లి కాకుండా 20 రోజులు వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నా అలా చూసుకోవాలి మేడం. వీళ్ళు ఎలాంటోడు, ఏం సంగతి, మంచోడా చెడ్డోడా, ఎలాంటోడు అని అవన్నీ ఏం లేదు. ఈ డబ్బులు ఎట్టైనా కట్టబడుతుంది. ఇంకా లేదు మా అమ్మాయి సంసారం చేయదు, దేవుని గుడి కాడికి తీసుకుని రా, పెద్ద మనుషులు తీసుకుని రా, ఇద్దరినే రా, పుస్తకం మెటల్ తీసి నీ చేతులు అంత ఈజీ విషయం కాదు ఇది. నీకు నీ భార్యకి ఏమైనా కొట్లాట అయిందా? కొట్లాట ఏం కాలేదు మేడం. నీ భార్య ఎన్నడన్నా నీతో ఒక మాట అనుకోవడము, నువ్వు ఆమెను కొట్టడము, తిట్టడం ఏమైనా జరిగినాయి? పెళ్ళైన 2-3 రోజులకు చిన్నపాటి అటు అయినాయి. అది సరిగా ఆమెకు తెలియదు నాయన, అది ఇదేందని చెప్పారు వాళ్ళు. బడి బాసాలు నేను ఇప్పలేదు, ఇంకా డబ్బులు ఇంకా లేవు, మరి మీరు టీవీ అవి తీసుకుంటారు కదా, డబ్బులు ఇస్తే మేము ఈఎంఐలో నీకు టీవీ ఫ్రిడ్జ్ ఇప్పిస్తాం, మాకు క్యాష్ ఇవ్వను. అట్లా 80,000 రూపాయలు ఇచ్చేసాం మేడం.
సో అన్ని ఇప్పించిండ్రు, అన్న అయినాయి, మొత్తం పైసలన్నీ నువ్వే ఇప్పిస్తావు, పెళ్ళాంని పెళ్లి చేసుకొని వచ్చినావు. మరి తీసుకున్న రూమ్ లో ఉన్నావా లేదా? ఒక్క రోజు కూడా ఉండలే మేడం. కాపురం పెట్టుకోవాలని రమ్మన్నాడు భార్యను. రమ్మంటే వాళ్ళ అత్త వాళ్ళ అమ్మమ్మ కలిసి రేపు పోదాం ఎల్లుండి పోదాం అని చెప్పడం మొదలుపెట్టింది. ఎట్లా నేను ఎన్ని రోజులు ఉంటాను మీ ఇంట్లో, నా సపరేట్ కాపురం పెట్టుకొని నేను వేరే ఉండాలంటే నేను నా పిల్లని దూలం మేము వేరే అయితే ఈయనే ఉండాలి, ఇక్కడనే కాపురం చేయాలి అనడం తల్లి తండ్రి ఉండాలి. ఇంటికాడ ల్యాండ్ కూడా ఉంది మేడం. ల్యాండ్ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే మీ కిరాయిలు వస్తే నిమ్మలంగా ఇక్కడనే బతకొచ్చు. ఆస్తులు మొత్తం లేడీస్ పేరు మీద ఉండాలి. కిరాయికి అక్కడనే ఉంటాను చెప్పిన, ఎందుకంటే ఈ సిటీలో కదా నాకు రాని పోనీకి ఇబ్బంది అవుతుంది. నేను బిఎన్ రెడ్డి కానీ ఎల్బీ నగరం ఆ రూట్లో ఉంటాను. నాకు ఎందుకంటే బిజినెస్ అక్కడ నడుస్తుంది మేడం. ఇక్కడ సిటీలో చేస్తారు మీరు? లారీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మేడం. ఇందాక పిల్లోడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఊర్లో ఉన్న ఆస్తిని అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే రెంట్లు వస్తే మీరు ఈయన సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారట వాళ్ళ అత్త మామ. అండ్ అది కూడా మళ్ళీ బిడ్డ పేరు మీద ఉండాలంట, అంటే ఈయన పెన్లాం పేరు మీద లేడీస్ పేరు ఉండాలి అనేసి అన్నారట. లేడీస్ పేరు పైన ఆస్తులు ఉండాలి అని చెప్పేసి. లెక్కకి ఈ ఆస్తుల దగ్గర చాలా ఇష్యూస్ వస్తాయి సార్ ఎప్పుడైనా కొట్లాడినప్పుడు. అసలు కొట్లాటకి ఆస్తికి సంబంధం ఉండదాడా, బట్ అయినప్పటికీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆస్తుల గురించి మాట్లాడతారు. ఆస్తులు నిజంగా ఎవరి పేరు మీద ఉండాలో వాళ్ళ పేరు మీదనే ఉండాలా, లేకపోతే ఒకసారి పెళ్లి చేసుకుంటే ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఏమన్నా చట్టం ఉందా సార్? జనరల్గా అయితే భారతదేశంలో ఉమెన్కి భర్త ఆస్తుల మీద రైట్ లేదు. ఓకే, ఆస్తులు ఇమ్మని కానీ లేకపోతే ఆస్తులలో రైట్ లేదు. మనకు వెస్ట్రన్ కంట్రీస్లలో ఉన్నది. ఒక్కసారి పెళ్ళి అయితే ఆస్తుల 50% ఉన్నది. అందుకే డైవర్స్ అప్పుడు కూడా అల్మోని పెద్ద ఎత్తున భారీ ఎత్తున. వెస్ట్రన్ కంట్రీస్ లో ఏంటంటే 50% ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద హస్బెండ్ కున్న ఆస్తిలో 50% అది మనకు మోబుల్ అయినా ఇమ్మోబుల్ అయినా చేయాలని చెప్పి ఉంటుంది. భారతదేశానికి వచ్చారికి ఏంటంటే మనకు భారతదేశ స్త్రీకి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఆస్తులో హక్కు లేదు. ఆమెకున్న హక్కుల్లో ఏముంటుంది అంటే ఏంటంటే మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. జనరల్గా మెయింటెనెన్స్ కానీ, ఉండటానికి ఇల్లు కానీ, ఈ వైద్య సదుపాయాలు కానీ ఇట్లాంటివి మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది తప్ప ఆస్తుల హక్కు లేదు. సో వాళ్ళ ఇష్టం ప్రకారం ఇచ్చి పుచ్చుకోవడాలనేటి వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఏమైనా ప్రేమలు ఉంటే ఇచ్చి పుచ్చుకుంటారు. జనరల్గా మన దగ్గర ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి వస్తుంది ఎక్కువ, అబ్బాయి సైడ్ నుంచి అటు పోదు మన దగ్గర ఎక్కువ. ఇంకా రెండోది ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రేమనే పెడతారు ఎక్కువ. ఏదన్నా ఎకరాలో ఇల్లు ఏదో వచ్చినా అమ్మాయి పేరు మీద పెడతారు జనరల్గా, ఇచ్చినామని చెప్తుంటారు. అది కానీ ఇట్లా రుబాబ్ అయితే చేయలేం కదా. ఈ మధ్య కాలంలో డిమాండ్ చాలా పెరుగుతున్నది. అందరు అమ్మాయిల దగ్గర నుంచి ఏంటంటే కంపల్సరీ వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు. కంపల్సరీ పెరుగుతున్నది. ఆస్తులు రాస్తేనే కాపురానికి వస్తామని, పిల్లల పేరు మీద రాస్తూనే వస్తామని, ఇట్లా ఒక సెక్యూరిటీగా వాళ్ళ రేపు వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు పెట్టిన తర్వాత ఉంటామని గ్యారంటీ ఏందని వీళ్ళు అంటారు. అంతే కదా సార్. అదే చాలా సందర్భాల్లో ఇప్పుడు అదే క్వశ్చన్. ఇప్పుడు చాలా కుటుంబాలలో ఏంటంటే ఎక్కడైతే ఈ డైవర్స్కి సంబంధించి కానీ డిస్ప్యూట్స్ ఉన్న ఇష్యూలలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అంశం. ఇది ఇప్పుడు ఎన్నో కేసులు చూస్తున్నాం సార్. ఇప్పుడు భర్త వేరే వ్యసనాలకు అలవాటు పడిపోయి బిడ్డలను చేతిలో పట్టుకొని నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆస్తులు ఇవ్వండి, ఇన్ని కోట్లు అని చెప్పండి. యాక్చువల్లీ మీ ఆవిడ పేరేంటి? శిరీష మేడం. మా ఆయన బంగారం అని చెప్పుకోవాలి అమ్మాయి అన్ని విషయాలలో కూడా. ఒక్కసారి టైం ఇవ్వాలంటే టైం ఇస్తలేదు మేడం. ఒకసారి ఇచ్చి చూడండి, నా దగ్గర మాట్లాడడానికి కూడా టైం ఇస్తలేదు మేడం. నన్ను మా భార్య దగ్గర వచ్చి ఏదైనా ఉంటాయి కదా మేడం మాట్లాడుకుని ఏదైనా ఒప్పందాన్ని కూడా దగ్గర చెప్పండి. చిన్న విషయం ఏమైందంటే వీళ్ళు హైదరాబాద్ నుండి తిరుపతి పోయారు పెళ్ళైనాక, నెల అయిపోయి పోయి వచ్చినాక వీళ్ళు కొంత బంగారం తీసుకొని వస్తువులు చేయించుకుందామని పోలేపల్లి అవసరం ఎంత అని ఇచ్చిర్రు. ఇచ్చినాక పోలేపల్లి అవసరం ఎంత వస్తువులు అయిపోయినాక అప్పుడు ఆ మధ్యనే వీళ్ళిద్దరు కిరికిరాయి నేను రాను చేయను తోలియని అత్తగారు పెట్టుకున్నారు. ఈ పైసలు ఈ పిల్లాడు పెట్టి చేపిస్తున్నారు వస్తువులు. అయితే వీని తెలియకుండా తల్లి తండ్రి అన్న వచ్చి అవసరం తన మా బంగారం మాకి అని ఫ్లైట్ చేసి తీసుకొని ఇవి కూడా తీసుకొని పోయి వీనికి కథం జంపు కావాలని చూసిరు. అవసరం ఆయన ఈ ప్లాన్ ఫోన్ చేసిండు. ఈ పిల్లాడు 2-3 పెద్ద మనుషులు తీసుకొని అడిపోయాడు. పోయినప్పుడు అట్లా నా బంగారం వాళ్ళకి ఎట్టిస్తావు, వాళ్ళు అసలు అమ్మాయిని తోలమంటే తోలుతలేరు, ఆల్రెడీ రూమ్ తీసుకొని అన్ని సామాన్లు పెడితే కూడా కాపురానికి తోలమంటే తోలుతలేరు, నా బంగారం ఇవ్వద్దు అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత బంగారం ఇచ్చి నా పిల్లాన్ని నేను తోలుకొని పోతాను ఇతడు అన్నట. పిల్ల ఏం చేస్తున్నదా మరి నాకు అర్థం కాదు. నువ్వు అంటే ఇష్టం లేదే ఆ పిల్లకు? ఇష్టం ఉండే చేసుకుంది మేడం. అయితే అవసరమైన కాడికి పోయినాక వీళ్ళు కిరికిరి పడి మమ్మల్ని కొట్టిండు చేసిండు, మా బంగారాన్ని తీసుకుపోతారని చందంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు. కేసు పెడితే వీళ్ళు కూడా కేసు పెట్టి పిలిపించింది సార్ గారు. మేమంతా పెద్ద మనుషులు పోయినాక ఏ పద్ధతి ప్రకారంగానైనా నీ బిడ్డను కాపురానికి తోలాలి, కాపురం చేసుకుంటూ ఉంటే నువ్వు 10 నెలలకు ఇచ్చేది పోయి 2 నెలలకు ఇచ్చినా పైసలు మీ ఇద్దరు సర్దుబాటు అవుతాయి, అంత తొందరగా వీడు అడగాడు బాగుంటుందంటే నా పిల్లని నేను కాపురాన్ని తోలే ముచ్చట్లేదు, వానికి తోలను పనికిరాని నేను తోలను, ఏది ఏమైనా పైసలు ఇచ్చేలేదు, కాపురాన్ని తోలేది లేదు,
తల్లి ఎవరండి చెప్పడానికి? ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా భర్త దగ్గరికి రావాలంటే వాళ్ళు ఏమన్నా ఇనుపగళ్ళు పెట్టి లాక్ చేస్తున్నారా? పోలీస్ స్టేషన్లో మేమందరం పెద్ద మనుషులు కూర్చొని ఇంత తొందరగా మనం కాదనొద్దు, ఒక గంట సేపు కూర్చొని మీ ఇద్దరు భర్త భార్యని మాట్లాడుకొని పక్కన మేమంతా స్టేషన్ ఒక గంట ఇచ్చినాం. అమ్మాయి 70% 80% ఈ నెంబర్ రావాలని ఉంది అమ్మాయిల దృష్టిలో చూస్తే. తల్లిదండ్రి కలిసి ఒకటే పో, నువ్వు వానికి వస్తానని చెప్పేవినా తోలకూడదు. ఏం మాట్లాడినావు ఆ రోజు ఆ గంట సేపు నీ పెళ్ళంతోని? మేడం ఎందుకు సిరీస్ ఇట్లా చేసి ఎట్లా జీవితం ఖరాబ్ అవుతుంది, ఇంతగానో ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఆలోచించుకో శిరీష, నువ్వు చెప్పినట్టే నేను వింటాను, నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తా, తాళం చేయి రెండు నీ చేతిలోనే పెడతా, తాళం చేయి నీ చేతిలోనే పెడతా, ఏది కూడా పెత్తానం మొత్తం నీ దగ్గరనే పెడతా, నువ్వు చెప్పినట్టు ఇంట కూడా చెప్పినావు, అంటే నువ్వు వినట్లేదు మా పిల్లలు, అంటే నువ్వు చెప్పినట్టే ఇంట శిరీష్ అని చెప్పిన, నాకు వద్దంటే వద్దు, మాకు అవసరం లేదు సరే అంటుంది. అంటే సరే 2-3 నిమిషాలు అడిగినావా? నాకు ఇష్టం లేదు సంసారం నేను చేయలేను. ఎందుకు ఇష్టం లేదు? రీజన్ ఉంటది కదా ప్రతిదానికి. అదే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, మా నాన్న చూసి నాకు మాకు ఎదురిచ్చి డబ్బులు ఇచ్చి డబ్బుల కోసానికన్నా పెళ్లి చేసుకున్నాను. ఏడబోయి తప్పించుకోవాలని మేడం, నేను మా వాళ్ళతో తలకాయ వాళ్ళు కొట్టుకున్నా, నీతో తలకాయ పెట్టుకున్నా, నిన్ను వాళ్ళు పెట్టుకోవాలి, మా వాళ్ళు పెట్టుకోవాలని ఏమో మాట్లాడుతుంది. శిరీష ఆలోచించుకోవాలి. ఫోన్ ఎత్తిద్దా శిరీష? లేదు మేడం, బ్లాక్ లిస్ట్ పెట్టి 3 months నుంచి నీతో మాటలు లేవి. ఎఫ్ఐఆర్ కేసు పెట్టిన కానీ ఫోన్ మాట్లాడలేదు. ఎఫ్ఐఆర్ లో ఏమేమి సెక్షన్స్ పెట్టారు? ఎఫ్ఐఆర్ తీసుకోలేదు సార్, ఇంకా మనం తీసుకోవాలి కదా కంపల్సరీ. లైఫ్ జర్నీ కార్యక్రమాన్ని స్పాన్సర్డ్ బై 6JVR, జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇప్పుడు ఈయన పెన్లాం గురించి చెప్పిండు కదా, ఈయన పెన్లాం శిరీషకి ఒకసారి ఫోన్ చేద్దాం. ఆయన ఫోన్లకే చేస్తే బ్లాక్ పెట్టిందంట, మరి శిరీష ఏం మాట్లాడుతుందో. హలో శిరీష, చెప్పండి. సుమన్ టీవీకి మీ ఆయన విష్ణు వచ్చిండు. వచ్చి పాపము నా భార్య నాకు కావాలి, నేను పోయి సంసారం చేసుకుంటా, నా పెన్లాం చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నాడు. అయిపోయా డాడీ అలా అయిపోయా. శిరీష తల్లి, శిరీష నువ్వు మాట్లాడాలమ్మా, నీ సంసారం గురించి నువ్వు మాట్లాడుకుంటే డాడీ ఎందుకు మాట్లాడతాడమ్మా పెళ్లి చేసుకున్నాక? కాదండి, మేము డివోర్స్ కే అంత పెద్ద మనుషులు అంతా మాట్లాడేసినాము, అంత అయిపోయింది, మళ్ళీ ఇవన్నీ ఎందుకండి? డివోర్స్ ఎందుకమ్మా? పాపం ఆయన నువ్వు అంటే ఇష్టం అంటున్నాడు. ఇష్టం ఉంటే సరిపోదు కదండి, మొత్తం చీటింగ్ చేసి చేసుకున్నాడు నన్ను. అవునా? ఏం చీటింగ్ చేసిండు చెప్పలేదు, నువ్వు చెప్పు నాకు జరా. నాకు ఫస్ట్ మా వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నాది, నాకు ఇట్లా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అని చెప్పాడు. అంటే మరి ఆయనకి ఏదో లారీ ఉందంట, ఆ లారీ పైనే ఇదేంటి ఫైనాన్స్ తీసి మరి మీకు పెళ్లికి పైసలు ఇచ్చిండంట, మరి ఉన్నట్టే కదమ్మా ట్రాన్స్పోర్ట్. లేదు చెప్తానండి, అతను ఇవ్వలేదు డబ్బులు, వేరే వాళ్ళ దగ్గర మాకు అప్పుగా ఇప్పించాడు, మేము అప్పు కూడా ఈఎంఐ ద్వారా కట్టాం మేము 3 months. ఇవన్నీ మాకు ఒక్కొక్కటి తెలిసినాయి, ప్లస్ నన్ను కూడా అడవుల్లోకి తీసుకెళ్లి నాకు పసరు ఏదో చేతబల్లో ముగ్గులాగా వేయించి నన్ను కూర్చోబెట్టి కోన్ని కోసి నన్ను ఎత్తున రక్తం పోసి ఇదంతా చేయించాడు. చెప్పు విష్ణు, ఏంటిదా కథ ఏంది? ఆ ముగ్గులేసుడు ఏంది? ముగ్గులకి నేను వేయలేదు మేడం, ముగ్గులకి నేను వేయలేదు. అడవిలోకి ఎందుకు పట్టుకపోయినావు మరి ఆమెని? ఇప్పుడు నా భార్య నేను అడవిలోకి ఎందుకు పట్టుకపోతాం? నాకు పెళ్లిలో చీర పోయిందని చెప్పింది మేడం, ఆ చీర పోయింది నాకు బాగాలేదంటే, నాకు కొంచెం పెళ్లి కాగానే కొంచెం బాగాలేకుంది మేడం, బాగాలేకపోతే అక్కడ దేవరకొండకి వెళ్ళినాం. దేవరకొండకి వెళ్తే ఆయన నుండి నైట్ ఏదో నిమ్మకాయలు అవి పుచ్చకాయలు తీసేసినాక ఇక్కడ నరం కట్ చేసిండు మేడం కొంచెం. ఎందుకు? మామూలుగా ఇక్కడ వరవిజన్ అయితే ఇట్లా పెయిన్ వస్తుంటే ఇక్కడ నరం కట్ చేసిండు మేడం. కట్ చేసి తర్వాత ఏమనంటే అక్కడ అంటే చెరువు కట్టి దేవుడి దగ్గరికి వెళ్తారంట వాళ్ళు, అంటే ఈ అమ్మాయి కూడా చీర పోయింది అంటారు, ఏదో ఉందని చెప్పి వాళ్ళు తీసేయాలని చెప్పారు మేడం. చీర పోయిందని అంటే చేతబడి అని అతను ఎట్లా అనుకుంటాడు? మేము నార్మల్ గా పెళ్లిలో పోతాయి కదా, నా పెళ్లిలో చీర పోయిందని చెప్పాను. అసలు వెళ్ళింది అతను తీసుకెళ్ళడానికి కారణం కూడా అతనికి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి ఆ వరబిజన్ దిగింది, మనకి ఎవరో ఏదో చేసేసిరంట, వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళాడు. నేను ఒక్కదాన్ని రమ్మంటే నేను రాను, మా అమ్మమ్మని కూడా తీసుకొస్తా అని చెప్పా. సరే అని వెళ్ళాం. నైట్ ఒక 10 o'clock వెళ్ళేసరికి అక్కడ వెళ్ళిన తర్వాత వింతగా ఎగురుతున్నాడు, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఇవన్నీ చెప్పలేదు కదా మరి? వాళ్ళేదో నిమ్మకాయలు ఇచ్చినారు, కూర్చోబెట్టేదో చేసిన తర్వాత నాకు మా అన్నే చేతబడి చేశారు. ఒక్క నిమిషం శిరీష, ఒక్క నిమిషం. చాలా విచిత్రమైన విషయాలన్నీ తెలుస్తున్నాయి నీతోని. చెప్పు విష్ణు, గట్టి అడుగుతున్నా నేను, పిచ్చి పిచ్చి. ఇప్పుడు అమ్మాయి ఫోన్ ఇచ్చే వరకు ఇవన్నీ చెప్పావా నువ్వు? నేనే కాదు మేడం, నేనే ఇప్పుడు నాకు ఇష్టలేక నా భార్య మంచి కోసానికి నేను తీసుకుపోయినా, వేరే ఏం చెప్తుందయ్యా? నీకు ఆరోగ్యం బాలేక నువ్వు పట్టుకపోయినావని చెప్తుంది కదా. మంచి కోసం అని చెప్పని ఒక ఆడపిల్ల నువ్వు తీసుకెళ్లిపోయి చేతబడులు అని చెప్పని కోడిని గోయించి దిష్టిలు దించి చేపిస్తాం మేడం.
అది చేతబడ పూజన అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ నీకు తెలివి లేదా, నువ్వు ఎందుకు తీసుకుపోయినావు అని అడుగుతున్నా నేను. మేడం నాకు కూడా వచ్చిన మా అమ్మమ్మని రూమ్ లో పెట్టి హాస్పిటల్ కి అని చెప్పి వాళ్ళ బాబాయ్ నన్ను ఒక్కదాన్ని హాస్పిటల్ కి వెళ్ళేసి వస్తాం వదిన, నువ్వు రూమ్ లోనే ఉండని చెప్పి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్లారు మేడం. నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది మేడం? అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పసర్లు పోపించి కాళ్ళు చేతులు పట్టేసి నన్ను పడుకోబెట్టి తొక్కించి. లేవు మేడం, అవన్నీ ఏం చేయలేదు మేడం, అవన్నీ ఏం చేయలేదు మేడం. టీ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లాడు. ఎవరన్నా కావాలని ఆమె ఇప్పుడు మా పెద్ద మనుషులో పెట్టినప్పుడు ఏమంటున్నాడు, ఆమెచుకుంది ఆమెనే చేయించుకుందా అంటే అతను హెల్త్ ఇష్యూ వచ్చింది అతనికి, ఇవన్నీ నాకు చేయించాలి అవసరం ఏముంది? నా డబ్బులు లేవు, భర్త భార్య ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళ తమ్ముతోని 5,000 రూపాయలు ఆమె కొట్టించి సరే దేవుని కాడికి పోయి ఏదో మంత్రి పిచ్చుకొచ్చుకుందాం పోయి ఇద్దరు కలిసి. ఊర్లలో ఇట్లాంటివి ఉండొచ్చు, మనకు తెలియదు అవన్నీ. సరే ఏదన్నా ఉండని, పిల్ల హైదరాబాద్ పిల్ల అని నువ్వే చెప్తివి. హైదరాబాద్లో ఉండేటట్టు అయితేనే పిల్లని ఇస్తామని వాళ్ళు అడిగినరని కూడా నువ్వే చెప్తివి. అలాంటి పిల్లని నువ్వు తీసుకుపోయినప్పుడు ఎంట పిన్ని వస్తా అంటే ఎందుకు వద్దన్నావు నువ్వు? అది చెప్పు నాకు. ఇప్పుడు మా బాబాయ్ నా కారు మా అత్తగారు వేసుకుపోయారు మేడం. బడి బాసన కోసం నా కారు మా బామ్మ తీసుకుపోయాడు. మా బాబాయ్ కారుకి ఫోన్ చేసిన, బాబాయ్ ఇట్లా సంగతి ఇట్లా చిన్నమ్మ వచ్చేదో గాలి సోకిందంటారా, పోయిద్దాము దేరకొండ దగ్గర. ఎవరికి గాలి సోకింది? నాకు మేడం. నీకు గాలి సోకితే అమ్మాయిని ఎందుకు తీసుకుపోవటం? మా బాబాయ్ బట్టి ఉండవు, నైట్ నాకు అది తీసేసారు, మళ్ళీ మార్నింగ్ రమ్మని చెప్తే మేము అక్కడ మల్లెపిల్ల రూమ్ పెళ్ళైన ఎన్ని రోజుల్లో జరిగింది ఈ సంఘటన? నెల 5 రోజులకు జరిగింది మేడం. ఆ సంఘటనతో బెదిరిపోతుంది అమ్మాయి. ఆ పిల్ల అంత గట్టిగా చెప్తుంది కదా, కాళ్ళు చేతులు బట్టి పసరపోయి. అట్లాంటిది ఏం చేయలేదు మేడం, కాలు అసలు పట్టుకోలేదు మేడం. ఇప్పుడు మేడం ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆ కడుపు ప్లేసినప్పుడు బాగా తట్టుకోలేకపోతున్నాం మేడం. అప్పుడు ఆయాసం ఎక్కువైపోతుంది. అదే కాదు విష్ణు, కాళ్ళు చేతులు పట్టుకోలే, పసరిప్పించావా అమ్మాయికి? వదిలిన తర్వాత కూడా శిరీష మనల్ని చంపేస్తారు, శిరీష ఇక్కడ ఉంటే మనల్ని బ్రతనియాడు వాడు, మనం ఇంకోసారి ఆ ఊరికి వెళ్ళొద్దు, ఉన్న పొలం అన్ని అమ్మేసుకొని ఇక్కడే వచ్చి బతుకుదాము, అమ్మో వాడు బతకనియాడు, నా తండ్రిని కూడా చంపింది వాడే అని చెప్తే నేను కారు వెనక్కి దాక్కుతాను. గుర్తుంటే కూడా నేను లైవ్ లో మా డాడీ అప్పుడే ఫోన్ చేస్తే లైన్ లో ఉండి మా డాడీ వాళ్ళందరూ విన్నారు. మొత్తం అదిగో అక్కడి నుంచి వస్తుంది, అది వస్తుంది, అదిగో నన్ను రమ్మంటుంది, నన్ను పిలుస్తుంది అని చెప్పి నైట్ అంతా ఇదంతా జరిగింది. అతను వచ్చి నరం కట్ చేయడానికి నైట్ కనిపించదు, రేపు మార్నింగ్ రండి అంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏమొస్తానులే అని చెప్పి అక్కడే దగ్గరలో రూమ్ తీసుకొని ఉన్నాం. మార్నింగ్ వెళ్దామని రెడీ అయ్యి మేము ఉంటే మా అమ్మమ్మకి ఏం చెప్పాడు వాళ్ళ బాబాయ్, వదిన నువ్వు ఇక్కడే ఉంటూ మేము హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజక్షన్ చేయించుకొని వస్తాం, తర్వాత దేవుడయ్య దగ్గరికి వెళ్దామని చెప్పారు. నాకు లిఫ్ట్ దిగేటప్పుడు చెప్తున్నారు అక్కడికి వెళ్తున్నాం. ఏమి అంటే నిన్నొక్కదాన్ని రమ్మన్నాడు ఆయన అని చెప్పి నన్ను ఒక్కదాన్ని తీసుకొని వెళ్తున్నారు. తీసుకెళ్లిన తర్వాత నాకు చేస్తున్నారు, పసర్లు ఓపించి ఎక్కడో కోళ్ళు తీసుకొని నాకు ఒక నైటీ తీసుకొని మధ్యలో నైటీ వేయించి అక్కడ ముగ్గేసి కోడిని అంతా డీప్ ఫారెస్ట్ అది ఎక్కడో నది ఒడ్డు అక్కడ తీసుకెళ్లారు. ఇప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్లేదని అయ్యుంటే ఏంటి నా పరిస్థితి? వచ్చిన తర్వాత మా అమ్మ అడిగితే ఏ శిరీష కథలు ఏం నాటకాలు ఆడుతున్నారా, గోటిలు ఆడుకోవడానికి పోయినామా అంటే అడిగే హక్కు కూడా ఉండదా మా వాళ్ళకి? కానీ నువ్వు నీ మొగుడిని అడిగినావా తర్వాత అసలు ఏంది ఇదంతా, ఏం జరుగుతుంది, మనకి ఏం చేస్తున్నారు అనేసి? నాకు అదే మేము అడిగాను, అక్కడే చెప్పాడు మా అన్నయ్య చేతబడి చేసినాడంట, అతని నోటితో అతనే చెప్పాడు. మా నాన్న చేసింది కూడా వాడే, మా నాన్నని కూడా చంపింది వాడే. ఎందుకు మేడం కూడా వచ్చిన వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని మాతో అనింది, మాకు కూడా చేసిరమ్మ, మీరు చెప్పుకున్నారు మేము చెప్పుకోలేదు, సంవత్సరం మేము మనుషులం కాలేదు, మాకు పనులు దొరకక ఈయనకి హెల్త్ బాగాలేక నా పిల్లలకు బాగాలేక నరకం అనుభవించినాం మేము, వాడు అట్లాంటోడే అట్లనే చేస్తాడు, మనుషుల ప్రాణాలు తీసేవాడు వాడు అని చెప్పి వాళ్ళ పిన్ని మాకు చెప్పింది. మొన్న మేము గోల్డ్ కోసం అని అక్కడ మా గోల్డ్ ఉంది తీసుకోవడానికి వస్తే 20 మందిని వేసుకొచ్చి మా తమ్ముడిని కొడితే మొత్తం నోస్ కి 3 ఫ్రాక్చర్స్, మొత్తం కన్ను మొత్తం డీప్ కట్ అయింది. వీడు అన్న ఇద్దరు కలిసి నన్ను మా అమ్మని, మేము 4 వెళ్ళాం, నేను మా అమ్మ మా డాడీ మా తమ్ముడు 4 వెళ్ళాము. వీడు 20-30 మందిని వేసుకొచ్చి అతను విష్ణు అనే అతను వాళ్ళ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు మేడం. వాళ్ళు మనుషుల మృగాల మా తమ్ముడిని చంపడానికి ప్రయత్నించి ఊర్లో వాళ్ళతో దాన్ని ఎత్తుకొచ్చేరా, దాన్ని ఏది దారి కాపున కాసి తీసుకొచ్చారు. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడితో నాకు వద్దు మేడం, నాకు భయం వేస్తుంది. అతను తలుచుకుంటే కూడా నాకు ఒళ్ళు వణికిపోతుంది. ఇల్లు వదిలి బయట అడుగు పెట్టలేకున్నా నేను. చూడ్డానికి మనిషి చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ చాలా సైకో మేడం. ఇంట్లో ఉన్న ఒక 20 days 30 days అతనితో ఉన్న నరకం చూపించిండు నాకు మాటలతో సహా. ఇల్లు నైట్ వెళ్ళిపోతాడు మేడం. నేను చేస్తా నీకు విలువ తెలుస్తుంది, 16 రోజుల పండగ పందిరి కూడా తీయలేదు, నేను చేస్తా నా విలువ తెలుస్తుంది నీకు
సరే, శిరీష. తీసుకొని వెళ్ళిపోతాడు మేడం. సరే, నువ్వు ఇప్పుడు ఎట్లాగో ఈయన వద్దనుకుంటున్నావు, డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి మేడం ఇప్పుడు పెళ్ళప్పుడు ఏవైతే మీరు లోన్ తీసుకున్నారో ఇవన్నిటికీ మధ్యలో ఆయన ఉన్నాడు కదా, అవును మేడం. సో ఆ పైసల్ని మీరు క్లియర్ చేసుకోవాలి కదా, మరి క్లియర్ చేస్తారా? అది కూడా మ్యామ్ మొన్న రీసెంట్ ఒక 1 month బ్యాక్ పంచాయతీల్లో మాట్లాడాము. నువ్వు ఇచ్చింది మాకు ఇంత అమౌంట్ ఒక 12 ఇచ్చుంటావు కదా, మా ఒక 1 lakh మేము కట్టేసినాము, ఇంకా 11 ఉంది కదా, 11 లో నీ వల్ల మాకు ఇంత నష్టం జరిగింది. మా తమ్ముని కొట్టినాము, అపోలో హాస్పిటల్లో బిల్స్ తో సహా మొత్తం చూపించినాం, 4 lakhs అయ్యింది. మళ్ళీ ఒక్క మాట అడుగుతా చెప్పు, ఇంత నష్టపోయినావు కదా, మరి నువ్వు కేసు వేసినావా ఆయన పైన? విష్ణు వేసిన మేడం, FIR కూడా ఫైల్ అయ్యింది, 498 కేసు కూడా అయ్యింది. ఏంది 498? ఓకే ఓకే, కేసు ఫైల్ అయింది. అయినా అతను అస్సలు ఉండడు మేడం. అక్కడ ఇక్కడ డెండి పోలీస్ దగ్గర ఎందుకు అక్కడ ఉన్న ఎస్ఐ గారే ఫోన్ చేసి అసలు కానిస్టేబుల్స్ వాళ్ళు, అమ్మ వీడి పెద్ద జిడ్డుగాడమ్మ వచ్చి కూర్చుంటాడు, మేము ఎంత చెప్పినా వినడు అసలు. అయ్యా బాబు ఇది FIR ఫైల్ అయిన తర్వాత ఇంటికి పంపించకూడదు అంట మ్యామ్ ఎవ్వరిని, కానీ అయినా మా ఇంటికి పంపించినారు కానిస్టేబుల్స్ ని. ఆయన మ్యామ్ అక్కడ కూడా కానిస్టేబుల్ వచ్చి ఆ అమ్మ వాడు ఒక వర్షనే చెప్తున్నాడు, ఏమైనా డబ్బులు అని అంటున్నాడు తప్ప ఇవన్నీ చెప్తలేరు, జస్ట్ మీరు వచ్చి మీ మొత్తం ఇదంతా చెప్తే ఇంకోసారి వాడు మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాము అని చెప్తే మేము వెళ్ళాం మేము అక్కడికి డెండి పోలీస్ స్టేషన్ కి. సేమ్ మేము అక్కడ కూడా 30 మందిని వేసుకొచ్చిండు ఊరోళ్ళందరికీ. 1 month బ్యాక్ పంచాయతీలో ఇవన్నీ బిల్స్ అన్ని చూపిస్తే వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకా అతనికి 2 lakhs పోతుంది మ్యామ్. అయినా మేము 5 ఇస్తా అన్నాం. 5 ఇస్తా అంటే కూడా సార్ గారికి వద్దంట, ఆయనకి 8, 7 బేరాలు ఆడుతున్నాడు. మేము ఎంత నష్టపోయినాము, మా తమ్ముని ఇంట్లో పెట్టి చూసుకోవడానికి ఎవరు లేరు, అయినా మేము వచ్చినాము. పొద్దున్న నుంచి మొత్తం అక్కడ కూడా అందరినీ కొనేసినాడు మ్యామ్. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు పంచాయతీకి మా సైడ్ మాట్లాడిన వాళ్ళందరూ, సెకండ్ టైం వెళ్ళేటప్పటికి ఎవరు మా సైడ్ మాట్లాడలేదు. అయితే తర్వాత మాకు ఆ ఊరు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ వాడు 10 రోజుల నుంచి కారు వేసుకొని ఊరంతా ఇంటింటికి తిరుగుతున్నాడు, అమ్మ డబ్బులు ఇచ్చి మందు పోపించుకుంటూ ఇల్లు తిరుగుతున్నాడు, అందుకని వాళ్ళకి మీరు ఇంత ఇప్పిస్తే మీకు ఇంత ఇప్పిస్తా అని ఒప్పించిండు అమ్మ. అందుకే వాళ్ళు అట్లా మాట్లాడిరు, మీరు వెళ్ళిపోండి, మీరు కోర్టులో వేసేసుకోండి, వీళ్ళు వేస్ట్, వీళ్ళు పెద్ద మనుషులు కాదు, మందు దాగిచ్చి చేసినందుకు అట్లా మాట్లాడిరు అని ఆ ఊరోళ్ళు మాకు చెప్పినారు. విష్ణు, ఇప్పుడు దాకా నీ పెళ్ళాం చెప్పింది అంతిన్నావు, అవన్నీ నిజాలేనా? నిజాలు లేవు మేడం, అది మంత్రాలు అన్నది అయితే నిజాలు లేవు మేడం. నువ్వు అడవిలోకి పట్టుకపోవడం నిజమా? నేను తీసుకోపోలేదు మేడం అడిగినా. పెద్ద మనిషిగా మీరు ఈ కేసులో మాట్లాడనీకి వచ్చారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను. పెళ్ళాంని తీసుకుపోయి కోడి కోసి నెత్తి మీదకి రక్తం పోసుడు ఇదంతా ఏంది? ఇది ఇది ఏ దేవుడి దగ్గర చేస్తారు ఇట్లా? ఇది రక్తం పోయడం అనేది సమంజసం కాదు మేడం. ఏ మంత్రతంత్రమే రక్తం పోయారు. కాకుంటే నువ్వు అన్నది మంత్రి ఇచ్చిండ్రు అన్నది కరెక్టే, ఒక యంత్రం కట్టింది కరెక్టే, ఏదో ఊదు పెట్టిందంటే కరెక్టే. ఒక పిల్లని పెళ్లి చేసుకొని ఆ పిల్లకి ఏ లోపం లేకుండా ఉత్తిగా కాలి పీలి ఈయనని పెళ్లి చేసుకున్నందుకు ఈయనని కట్టుకున్న పాపానికి మాత్రమే పట్టుకపోయి ఆ పిల్లకి ఇవన్నీ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? తోలుకపోకూడదు ఇతడు. ఎవరిని? పెళ్ళాన్ని అయితే తోలుకపోయిండు. ఎట్లా ఇద్దరిని మనసు కుదిరించి తోలుకొని పోయింది. పోయి ఉంటారండి. అక్కడ సంఘటనలు చూసినాక అమ్మాయి ఎంత గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తుంది, అక్కడ సంఘటనలన్నీ చెప్తుంది. ఇప్పుడే ఒకటే చెప్తాను రెడ్డి గారు, ఆ పాప స్థానంలో మీ కూతురే ఉంటే మీరేం చెప్తారండి? అప్పుడు భర్తకు బాగాలేనప్పుడు కొత్తగా అయినా పాతగైనా నా కూతురు పోయి భర్తను సరి చేయించుకోవాలని ఉంటుంది మేడం ఎవరికైనా. ఆ అమ్మాయి క్లారిటీగా ఒకటి చెప్పింది, నీ పేరు చెప్తేనే నాకు వణుకు వస్తుంది అంది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, నీకు చట్ట ప్రకారం ఏమైనా డబ్బులు కావాలంటే చూసుకోవటం. షీజ్ ఓపెన్లీ చెప్పేసింది పూజారి గారు. దీనికి ఏం చెప్తారు? ఇక వీళ్ళు రికవరీ సూట్ వేసుకోవాలా, ఆల్రెడీ 498 ఉంది. తర్వాత ఒకవేళ ఈయన భార్య కావాలనుకుంటే ఈయన RCR రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జువల్ రైట్స్ వేసుకోవచ్చు కోర్టులో, కానీ వచ్చే అవకాశం అయితే తక్కువ, అమ్మాయి వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే ఈయనకు రైట్ ఉంది, నా పిల్లని నా కాపురానికి పంపించండి అని చెప్పి ఈయన కోర్టుకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు కొత్తగా పెళ్ళైంది కాబట్టి అమ్మాయి ఆల్రెడీ ఒక ట్రామాలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్ జరగటం వల్ల వెళ్ళిపోయింది. అప్పటి నుంచి భర్త మీద ఆమెకి హేట్ పెరిగిపోయింది బాగా. ఇప్పుడు తన మానసిక పరిస్థితిని ఇట్లాంటి సిచ్యువేషన్ కానీ నువ్వు డాక్టర్ సంప్రదించో, ఆ అమ్మాయి పెద్దవాళ్ళని తీసుకెళ్ళో, పక్కన ఎవరు నుండి ఈరోజు కాపురం ఇలా అయ్యేది కాదు. నీకు అమ్మాయి మీద ఇష్టం ఉంది, అమ్మాయికి ఇష్టం ఉంది. నిజంగా చెప్తున్నాను రెడ్డి గారు, ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద మనసు ఉంటే 1000 మంది తల్లిదండ్రులు వచ్చి కత్తి అడ్డం పెట్టినా అమ్మాయి ఆగదండి. ఆ అమ్మాయి హర్ట్ అయింది అక్కడ. విష్ణు, నేను నీకు మాట అడుగుతున్నా, నేను స్పష్టంగా నేను క్లియర్గా అడుగుతున్నా. ఆయన ఏం మామూలుడు కాదు, ఆయన ఆవిడేం మామూలు ఆమె కాదు, అర్థమవుతుందా? నేనేం పిచ్చిదాన్ని కాదు, ఓకే మేడం, రైట్?
నువ్వు ఏమనుకొని వచ్చి ఈ విషయం దాచిపెట్టినావు ఫస్ట్ మా దగ్గర అది చెప్పు. నువ్వు అన్ని ముచ్చట్లు చెప్పినావు, నీ పెళ్ళాం గురించి చెప్పినావు, పెళ్లి గురించి చెప్పినావు, ఎక్కడ పైసలు తీసుకొచ్చి చెప్పిర్రు. అసలు ఫస్ట్ నువ్వు చెప్పేటప్పుడే ఎక్కడ కూడా ఒక గ్యాప్ తేడా రాకుండా చెప్పినావు. అలాంటిది మరి నా పెళ్ళాన్ని తీసుకుపోయినా ఇట్లా అడవిలా ఇట్లా ఇది చేయించినాము, ఇది అయ్యింది. అదే మేడం నేను చేసిన పొరపాటు ఒకటే మేడం. ఇప్పుడు కనబడుతున్నాం మేము ముగ్గురం, ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా నేను. పొరపాటు కాదు అది, ఎందుకు చెప్పలే అంత పెద్ద విషయం నమ్ముతారు. ఆఫీస్కి వచ్చేసి వీళ్ళని మా సైడ్ కొట్లాడండి అని అంటే వెనక ముందు చూసుకోకుండా కొట్లాడతారా అని అనుకుంటున్నాను. జగదీష్ గారు, హలో తమ్ముడా మాట్లాడేది? అదే బాబు, ఇప్పుడు ఈయన సంఘటన అంతా చెప్పారు, మీ సిస్టర్తో కూడా మేము మాట్లాడాము. కొన్ని సంఘటనలు అమ్మాయి హర్ట్ అయింది అంతా చెప్పింది. సో ఇది మేమేంటంటే పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి కదమ్మా జీవితం అన్నాక. ఇంకొకసారి ఏంటంటే ఆ అబ్బాయి నా భార్య కావాలి అంటున్నాడు. ఒకటి అతనికి ఛాన్స్ ఇచ్చామండి ఫస్ట్ తను వద్దా ఇదంతా జరిగిన తర్వాత మీకు తెలుసు మా సిస్టర్ చెప్పుంటది ఏం చెప్పిందా మరి వివరంగా చెప్పిన తర్వాత ఫస్ట్ అది ఎప్పుడు పెళ్లి అయిన 1 వీక్ లోపే ఇదంతా జరిగింది. 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ కూడా అవ్వలేదు. జరిగిన 1 వీక్ లోనే ఇది జరిగింది. జరిగిన తర్వాత నాకు అనిపించింది ఒక ఇంకో ఛాన్స్ ఇద్దాం చూద్దాం ఫస్ట్ కదా తెలుగు చేసేయడలే అని అనుకోని ఫస్ట్ నేను తీసుకున్నా ఛాన్స్. తనని నేను కొట్టాను కూడా మా సిస్టర్ ని, ఎందుకు ఇలా చేస్తున్నావు, తను వద్దనింది. తను కొట్టాను నేను ఫస్ట్ టైం వాడి వల్ల. ఎందుకు ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా కూడా వాడు దాన్ని డిజర్వ్ చేసుకోలేకపోయాడు. వరస్ట్ అంటే వరస్ట్, ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ వాడు. ఇప్పుడు ఏంటంటే వాడికి డబ్బులు కావాలి, వాడు రెడీగా ఉన్నాడు. మీకు తెలియట్లేదు ఆ విషయం. ఇప్పుడు వాడికి 5-6 lakhs ఇస్తే వాడు రెడీగా ఉన్నాడు వాడు పెట్టడానికి సంతకం. ఏంటి డబ్బులు ఇస్తే పెట్టేస్తావా? డబ్బులు ఇస్తే పెట్టి వాళ్ళు పెద్ద మనుషులతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. నేను డబ్బుల కోసం కేనాను కూడా అడగలేదు. అబ్బాయి చెప్పేది ఒక్క నిమిషం. ఇప్పుడు 5 lakhs వాళ్ళు అన్నారు మేడం, నేను అడగలే 5 lakhs. నేను ఫైనాన్స్ ఇప్పించిన ఫైనాన్స్ కట్టమని చెప్పిన కానీ నేను డబ్బులు 5 లక్షలు 6 లక్షలు అడగలేదు మేడం. నేను ఇవన్నీ మాట్లాడుకుంటే వాడు 10 లక్షలు డిమాండ్ చేసాడు. ఏది మాకింత జరిగిన తర్వాత వాడికి మేము డబ్బులు కట్టిస్తే సంతకం పెడతాడంట వాడు. లాస్ట్ కి 6 లక్షలకి దిగేసి వచ్చాడు వాడు. 6 లక్షలు ఇస్తే నేను సంతకం పెడతా. సరే నేను ఒక్కటి చెప్తాను బాబు, నేను ఒక్కటి చెప్తాను విను. నేను చెప్పేది కొంచెం వినండి. 6 లక్షలు ఇస్తే వాడు సంతకం పెడతా అన్నాడు. మా అమ్మ వాళ్ళు నేను లేనప్పుడు, నేను హాస్పిటల్లో నేను ఇంట్లో ఉన్నా, మా అమ్మ వాళ్ళు వెళ్ళారు పంచాయతీకి. ఈ విషయం నాకు తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నారు నాకు. వాడు లాస్ట్ 6 లక్షలు అన్నాడు రా, మేము 5 లక్షలు అన్నావు, వాడు ఒప్పుకోలేదు, మేము వచ్చేసామని అమ్మ వాళ్ళు అంటే నేను తిట్టాను మా అమ్మని మా డాడీని. ఉందా మీకు అసలు కొంచెం సెన్స్ ఉందా? మనకి ఇంత జరిగి ఇంత పరువు నష్టం అయ్యి అమ్మాయి జీవితం నాశనం అయ్యి నాకు ఇంత దెబ్బ తగిలి మనం ఇచ్చేది ఏంటి రిటర్న్ డబ్బులు? ఒక్కడికి ₹1 కూడా ఇవ్వద్దు అని చెప్పేసి మా వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. మీరు చెప్పింది నాకు అర్థమవుతుందమ్మా. నేను ఒక్కటే అడుగుతున్నాను, జీవితం అంటే డబ్బులు కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఈగో ప్రాబ్లమ్స్ తప్పు తందున్నా ఇదంతా ఓకే. అక్కడ ఉన్నది నీ సిస్టరు, ఆల్రెడీ పెళ్ళైపోయింది. మరి అమ్మాయి జీవితంలో రేపు ఇంకొకరు వ్యక్తులు వస్తారా? పెళ్లి ఒకటి చెప్పేది నేను ఆల్రెడీ మా సంబంధం మేము చూసుకుంటున్నాం. అమ్మాయి రెడీ ఉంది పెళ్లి చేసి పంపించేయాలని. జస్ట్ ఏంటంటే వీడి గురించి అవుతున్నాను అంతే. ఇప్పుడు మీరు వేరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి కూడా క్లియర్ కట్ గా చెప్పింది, అబ్బాయి పేరు చెప్తూనే మాకు షేవరింగ్ అని. తన తరపున ఏదైనా తనకి న్యాయంగా డబ్బు లావాదేవీలు ఏమైనా ఉందంటే అది క్లియర్ చేసేసుకోండి. ఒక 2 months వాడి దగ్గర అమ్మాయి అంటే చనిపోయేది, వచ్చి మాకు దక్కేది కాదు అమ్మాయి. పెళ్లి పేరులతో ఇట్లాంటివన్నీ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇటువంటివి మూఢనమ్మకాలతో కుటుంబాలను కూల్చుకోవద్దని మేము కూడా అబ్బాయికి మేము ఇప్పుడు చెప్తాము గట్టిగా. సో మేము మాట్లాడతాడు, తను ఎట్లా అనేది మాట్లాడతారు. ఓకే చెప్పు, ఇందాక నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. అది అక్కడ తీసుకుపోయిన జోలి అన్ని చెప్పినా కానీ ఆ జోలి కొట్టింది చెప్పాలి. ఎందుకు చెప్పలేదు అంత పెద్ద విషయము? అంత పెద్ద విషయం ఏం లేదు మేడం. పత్రిక 51 రూపాయలు పెట్టి కొట్టించుకున్నాం మేడం, ఆమెకు నచ్చినట్టే కొన్నా మేడం, తీసిన మేడం, చేసిన మేడం అని చెప్పినావు. ఈ విషయం ఎందుకు చెప్పలేదు? కాదు మేడం, ఇంత చేసి నా భార్య నేను చంపుకోనికి తీసుకుపోతున్నా మేడం. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, మాకు ఎందుకు చెప్పలేదు ఆ విషయం అని అడుగుతున్నా నేను. అంత పెద్ద విషయం ఎందుకు చెప్పలేదు? అంత పెద్ద విషయం కాదు మేడం. ఇప్పుడు నాకు బాగాలేక భార్యకు బాగాలేదు, ఇప్పుడు బాగాలేదంటే భర్తకి చేసే కదా భార్య కూడా ఏమంటుంది, అదొకటే చేసారు తప్ప వేరే ఏం చేయలేదు మేడం. ఇక్కడ పిచ్చోళ్ళ లెక్క కూర్చున్నాం అనుకుంటున్నావు నువ్వేమన్నా? ఇక్కడ క్లియర్గా స్పష్టంగా ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా వినేటోళ్ళకి అర్థమవుతుంది, చూసేటోళ్ళకి అర్థమవుతుంది, అంత అర్థమవుతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడకు. ఒకటి. రెండోది, నీకు వచ్చే పైసల గురించి మాట్లాడుతున్నావు. మరి ఆ పిల్లతో 4 రోజులు ఉండవు కదా నువ్వు, అవునా కదా? ఉన్నా మేడం. ఇప్పుడు 4 రోజులకి పైసలకి సంబంధం పెడతలేను నేను, కానీ నువ్వు 4 రోజులు ఉండి ఆ పిల్ల జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నేను బలంతంగా నేను కోలు వచ్చి అవి చేయలే కదా మేడం. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు నాకెందుకు మరి? నీకైతే పిల్లలతో అవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? మొగని కాదా? ఓరు నేను చెప్పిన మేడం, అప్పటికి 1-2 సార్లు అడిగినా మేడం. నేను అడుగుడేందా?
ఉన్నోళ్ళందరినీ కొట్టి నీ పెళ్ళాన్ని తెచ్చుకోవాలి, అంత సత్తా లేదు నీకు? వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి అది ఇది అని చెప్తే వాళ్ళ మాటల కోసానికి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు, నీ పిల్లాన్ని తీసుకుపోయి కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తుంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు చేసుకున్నారు. ఏం చేసుకున్నారు వాళ్ళు? నువ్వు ఏం పీక్తున్నావు? డబ్బుల కోసం వాళ్ళు చేసేగా మేడం, ఇంత కర్మ వచ్చింది మేడం. ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకేమన్నా? పాపం పిల్లగాడు అయ్యో పెళ్ళం కావాలని బాధపడుతున్నాడు అనుకున్నా నేను. పిచ్చోళం అనుకుంటున్నావా? చెప్పిందల్లా నమ్మేసి నువ్వు చెప్పిన దానికి సరే కరెక్టే నాకు న్యాయం చేసేద్దాం అనుకుంటున్నావా? నీ మీద కేసు వేస్తే ఏమేమైతే తెలుసా? ఆల్రెడీ వేసింది అమ్మాయి 420 ఏదో కేసు వేసింది నీకు. పిచ్చి నాటకాలు పడకు చెప్తున్నా. కాళ్ళు పట్టుకొని బతిన్లాడుకొని నేను ఇంకా అట్లా చెయ్యనని చెప్పేసి ఇంటికాడికి పోయి బతిన్లాడుకొని తెచ్చుకునే సత్తా నీకుంటే తెచ్చుకో, లేదంటే నోరు మూసుకొని వాళ్ళు పెట్టిన కేసులకి నువ్వు ఎట్లెట్లా హాజరు కావాలో ఎట్లెట్లా పోవాలో అట్లా పో. అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి గేమ్స్ నీ ద్వారా చాలా మందికి చెప్తున్నా. కొంతమంది మనం పోతే మనకు న్యాయం చేస్తారు కదా, ఫస్ట్ మీ దిక్కు న్యాయం ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. మళ్ళా చెప్తున్నా నేను. అర్థమైందా? అర్థమైంది. ఆ విషయం చెప్పలేదు చూసినావా నువ్వు? అక్కడనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో బేసిక్గా సారీ అమ్మా, సారీ మీకు, సారీ. ఎందుకంటే మనమేం ఉత్తి కూర్చోలేదు, వేరోళ్ళకి టైం ఇవ్వడానికి మన టైం ఎంత ప్రెషియసో మీకు తెలుసు. మీ టైం చాలా ప్రెషియస్, నా టైం కూడా చాలా ప్రెషియస్. ఇలాంటి టైంలో ఇట్లాంటివి జరిగితే నేనైతే తీసుకోవడానికి రెడీగా లేను ఈ షోలో, నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇంత టైం ఇచ్చి ఒకరికి న్యాయం చేయాలని మీరు, లేదు నా గొంతు వినిపించాలి వాళ్ళకి న్యాయం జరగాలి అని మీరు ఇంతగానో గొంతు దించుకొని మనం ఇంత చేస్తుంటే ఇది కాదు షోలో జరగాల్సింది. ఇట్లాంటి ఇప్పుడు విష్ణుని చూసి ఇంకొకరు ఇట్లా వచ్చిర్రు అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నేను సెన్స్ అవుట్ అయిపోతాను. నేను అట్లీస్ట్ నువ్వు జరిగిన దాన్ని బట్టి అమ్మాయికి సారీ చెప్పి ఇంక ముందు జరగవు అని వచ్చినా కూడా అమ్మాయి ఏమైనా కాపురానికి వస్తుంది. ఆయన చేసుకోవాల్సింది చేసుకోలేదు, మళ్ళీ మీ నుంచి ఇడికి వచ్చి చేయాల్సింది చెప్పాల్సింది కూడా చెప్పలేదు. కాబట్టి దీని గురించి అసలు మేము ఎట్టి పరిస్థితులలో మాట్లాడేదే లేదు. మొట్టమొదటిసారి చెప్తున్నా నేను, వచ్చిన వాళ్ళకి న్యాయం జరగడము అని అంటే ఫస్ట్ వాళ్ళ దిక్కు న్యాయం ఉంటేనే మనం న్యాయం చేస్తాం సార్. కాబట్టి అది ఏమీ జరగదు. కాబట్టి నేను ఈ షోలో ఎవరితోని మాట్లాడించదలుచుకోలేదు, అవసరమే లేదు. చూసినారు కదా, ఇదే 6 JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6 JVR. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.